मुझे लोन है। माइक लेके दुबे माइक माइक दे माइक माइक इधर 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 ये लो हिंदी को अरे चंद्रदेव जी क्या तुम्हें एलसीडी कहाँ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన రాబోయే కాలానికి సంబంధించిన మొన్న జరిగిన సర్పంచ్ స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించేటువంటి వ్యవస్థ ఉంది. ఈరోజు దాన్ని కూడా భూతత్వంలో చెప్పే విధంగా ప్రయత్నం అడుగుతా ఉన్నాం. మీరు సెక్రటరియట్ రాజకీయాలను పరిపాలనను వదిలిపెట్టి మామూలు పొరపాటు నేషనల్ పార్టీగా మేము మా ఢిల్లీ హెడ్క్వార్టర్ మంత్రులమైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తా ఉన్నాం. మేము చెప్పిన మాటలు ముందుకు తీసుకుపోతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా ఫలితాలు మీ ప్రతిపక్ష బాధ్యతను ఏ విధంగా విఫలమైనదో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవడంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇవన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా మరింత ప్రజలకు ముందుకు పోయే విధంగా సమీక్షించుకోవడం అనేటువంటిది ఒక నేషనల్ పార్టీగా తప్పకుండా ఇది ఒక భాగం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్ణయాలు ఏమైనా ఉంటాయి? ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి జిల్లా అధ్యక్షులు అది గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి కార్యదర్శి గారు ఢిల్లీ నాయకత్వంతో మాట్లాడి వాళ్ళు తీసుకునే నిర్ణయం ఉండాలని కోరుకుంటాం. ఢిల్లీ దర్బార్లో మోకరిల్లను తెలంగాణ ఆత్మగౌరవాన్ని భంగపరుస్తుందని హరీష్ రావు అన్నాడు. ప్లస్ అట్ ద సేమ్ టైము రాహుల్ గాంధీకి అదేవిధంగా ఖర్గే కూడా లేఖ రాసిండు ఆయన. అందుకే వాళ్లకు కనీస అవగాహన రాహిత్యం అది. మేము ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకు అన్నట్టుగా మేము మంత్రులమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము. తప్పకుండా మా జాతీయ పార్టీ, మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ రాలేదా? ఢిల్లీలో కదా నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లో. కాబట్టి ఢిల్లీ అనేటువంటిది దేశంలో అంతర్భాగం. ఢిల్లీ పొలిటికల్ హెడ్ క్వార్టర్, ఆల్ పొలిటికల్ నేషనల్ పార్టీకి ఇక్కడ ఆఫీసులు. మీరు కూడా కదా గతంలో ఆఫీస్కి పార్టీ స్థలం తీసుకున్నారు ఢిల్లీలో. మీరు రీజనల్ పార్టీ అనేది ఢిల్లీలో ఆఫీస్ ఎందుకు మీకు? కాబట్టి ఇవన్నీ అర్థరహిత. మహారాష్ట్రకు పోయినరు, మీరు మహారాష్ట్రలో ఏం పని మీకు? కాబట్టి తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మీ పరిధి వేరు, కాంగ్రెస్ పార్టీగా జాతీయ పార్టీ పరిధి వేరు. తప్పకుండా ఢిల్లీకి 100 సార్లు వస్తాం. మీరు ఎన్నిసార్లు అన్నా వస్తాం. మా పొలిటికల్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ, మా లీడర్షిప్ ఢిల్లీ. డెఫినెట్లీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తాం. ఇది ప్రజలకు, ప్రజా పరిపాలనకు సంబంధం లేని పార్టీ వ్యవహారం. మంత్రులుగా అయినంత మాత్రాన ఢిల్లీకి పిలిస్తే పోవద్దని అంటే అది రాజకీయ అవగాహన రహితం. తప్పకుండా మేమేం ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడిపిస్తలేం. మేము ఫామ్ హౌస్ పాలిటిక్స్లో ఉండే సెక్రటరియట్ మర్చిపోతలేం. సెక్రటరియట్కి వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా పరిపాలన కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సమావేశం తర్వాత ఇంకేమైనా మీటింగ్స్ ఉంటాయా? ఇప్పటికైతే ఐడియా లేదు. ఉంటే మళ్ళీ మాట్లాడతాం. ఓకే.
అరే గాడి లోపల తీసుకోండి నడుచుకుంటే బొమ్మంటుంది How are you, sir? I'm good. How are you? Fine. All good. Sir, purpose of meeting? सर नहीं जा रहे, यहाँ से आगे कैसे चले जाएंगे आप बिना परमिशन के? ठीक है सर। छोड़ मुकेश यार घर तक बिरदा करने जाएगा क्या? खुद जा रहे हो मुझे कह रहे हो నమస్తే మార్నింగ్ అన్న అందరికి घर छोड़ के आओगे आ जाओ जाएगा यार समझ नहीं आता है पीछे आ जाओ यार तू लात खाएगा क्या मेरे से? लात खाएगा? आगे मत जाना। तू तो पहले यहाँ से दूर से ले लो अरे कैमरा देने तुम तो बोल रहा हूँ मैं नीचे उतर के आने के लिए सबको मिलना है यार। मोबाइल वाले इधर आ जाओ, साइड हो जाओ। अरे హలో నమస్తే पीछे पीछे रहे। देखो गाड़ी पे पहले चला जाता है। कौन किसका है आगे? अरे उतर जाओ भाई. अरे आप तो हटो भैया। मళ్ళీ దింపేసి మళ్ళీ రావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ దాదా 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 यार जाने दो ना। बिल्कुल यार मिलने వెళ్ళిపోండి అన్న यार फिर जाओ यार अरे तुम फिर देखो फिर वही बात है ना। भैया कोयला सुरेखा वही नौटंकी शुरू हो गई बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया ठीक है थैंक यू सो मच पीछे कर लो यार जूम भी है आप लोगों में ना इनको मिनिस्टर अरे भाई लक्ष्मण आपका बड़े भाई बड़े लगता दामोदर राजनाथ शीशा शीशा हाँ लावा लावा अरे गेट तो रहने दो सर आप। भाई पीछे हो जाना यार थोड़ा सा वेरी गुड सर वेरी गुड बैठो आगे बैठो। घूमो ना जो यार अरे यार जॉर्ज घूमते नहीं हो घूम तो गया ना कहाँ घूमे भैया दरवाजा बंद करो जल्दी दरवाजा बंद करो भैया जल्दी करो
भैया साइड हो जाओ, साइड हो जाओ। अरे साइकिल साइकिल वाला छोटे वाला बेल बेल साइकिल क्या भैया 2 मिनट फरारी अरे यार भैया पीछे 1 मिनट रुक जाओ। जॉर्जी क्या कर रहे हो सर सर कौन-सी सर मलिए ना सर अरे भैया रुको 1 मिनट रुको अरे ओके अरे सुरजीत भाई गिर रहे भाई అందరికీ నమస్కారం. గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్ మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మంత్రులందరితో ఇవాళ మా అగ్రనాయకుల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీసు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ పిసిసి కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు. కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో అగ్రగామిగా, ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దిశ నిర్దేశం చేసినారు. ఈ రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వారంతా కామెంట్లు చేస్తున్న మంత్రి పదవి ఇస్తా ఉన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏకంగా ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతారు. మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులు, మిగిలిన పిసిసి కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, బూత్ కమిటీలన్నీ కూడా మార్చ్ 15 వరకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ వాదులకే ముఖ్యంగా కాంగ్రెస్ లో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, బయట వారికి ఇవ్వద్దన్న కూడా ఒక వాదన వినిపిస్తుంది. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షుడు పిలిచి మాట్లాడతానని చెప్పడం జరిగింది. మిగిలిన 2 మంత్రి పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారు? ఆ అంశం చర్చకు రాలేదు. మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు హైకమాండ్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేదు ప్రభుత్వం, చాలా హామీలు ఇచ్చింది. దానిపైన 6 గ్యారెంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తిన పెట్టిపోయినప్పటికీ కూడా మా మంత్రివర్గ సభ్యులు చాలా చాకచక్యంగా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన ఇస్తూ ఉన్నారు. ఖర్గే గారు ట్వీట్ చేశారు, అన్ని పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి. దానిపైన ఏంటి? కేసీఆర్ లాగా ఖర్చీఫ్ను వదిలేసినట్టు వదిలేసేది ఉండదు. ఇచ్చిన 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తూ ఉన్నాం.
ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకొని మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఒక్కటి వారు మేము అధిష్టానం దగ్గర మోకరిల్లుతున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది, బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడుంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. ప్రతిసారి మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మంచిదనే మాట మాత్రం చెప్పగలుగుతారు. आज माननीय राहुल गांधी जी, केसी वेणुगोपाल जी, तेलंगाना के मुख्यमंत्री, मंत्रिमंडल के सदस्य, पीसीसी अध्यक्ष और मीनाक्षी के साथ मीटिंग हुई है. ये 2 साल में सरकार DSO डेवलपमेंट और वेलफेयर के बारे में रिव्यू करे, पार्टी निर्माण के बारे में रिव्यू करे और खड़गे जी, राहुल जी हमको दिशा निर्देश करें. थैंक यू.